వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక చాలా సున్నితమైన విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అధికారులంతా అలర్ట్ అయిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే వేములవాడ రాజరాజన్న స్వామి ఆలయంలో గోవుల దుర్మరణానికి సంబంధించి ఒక సంచలనమైన వార్తలు బయటకు రావడంతో ఒక్కసారిగా అధికారులంతా అలర్ట్ అయ్యారు. అయితే ఒక రకంగా చూసుకుంటే వేములవాడ రాజరాజన్న దర్శనం అంటేనే కోడెమొక్కుల చెల్లింపు అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఎవరైనా రాజన్న దర్శనం చేసుకోవాలంటే మొట్టమొదటగా కోడెమొక్కులు చెల్లించుకున్న తర్వాతనే రాజన్నను దర్శనం చేసుకున్నారు. అలాంటి కోడెమొక్కులకు ఇప్పుడు చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న సందర్భం ఇది. ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా 2 రోజుల క్రితం 5 గోవులు చనిపోవడం, వాటిని రాత్రి తరలించి పూడ్చివేయడం అనేది ఒక వార్త బయటకు రావడంతో ఒకసారిగా గోప్రియులంతా కూడా ఆందోళన తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వేములవాడ రాజరాజన్న స్వామి ఆలయంలోని గోరక్షణకు సంబంధించిన ఒక ప్రశ్నార్థకమైన వ్యవస్థ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, వేములవాడ రాజరాజన్న దర్శనానికి వెళుతున్న భక్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి, అసలు కోడెమొక్కులకు కావలసిన గోరక్షణ ఎలా ఉంది అని తెలుసుకునేందుకు మనతో పాటు భారతీయ గో సంరక్షణ సంవర్ధనకు సంబంధించిన సమితి సభ్యులు మనతో ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్తు హిందూ బంధువులంతా కూడా దీనిపైన ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా దీనిపైన ఉద్యమం కూడా చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై గోమాత. మీరు ఈ 2-3 రోజుల నుంచి కూడా ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గోమరణాలు జరుగుతున్నాయి. వాటిని ఇప్పటికే అధికారులు వాటి పర్యటనలు కూడా చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించి స్వయంగా తన ఓఎస్డీని కూడా పర్యటనకు పంపిన సందర్భం ఉన్నది. అసలు ఎందుకు వేములవాడలో కోడెమొక్కులకు సంబంధించిన ఎంత ప్రాశస్త్యం ఉందో వాటిని రక్షించడంలో ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? వేములవాడ గోశాల అనేది వేములవాడ అనేది కోడెమొక్కులకు ప్రతిష్టమైంది. మెయిన్గా దక్షిణ కాశీగా పేరొందింది. కోడెమొక్కులు అనే దాని మీదనే మెయిన్గా అక్కడ ఆధారపడి ఉంది. కోడెమొక్కుల ద్వారా వచ్చే ఆదాయమే కోట్లలో ఉంటుంది. కానీ వాటికి ఆదరణకరమైంది. వాటికి ఎట్లా అంటే ఈ మధ్యలో తరచుగా చనిపోతున్నాయి. వాటి మెయింటెనెన్స్ లేదు. గోశాల ఉంది పేరుకి మాత్రమే. 13 ఎకరాల గోశాలను ఆల్రెడీ అన్యక్రాంతమైంది. అక్కడ శ్వేత హోటల్ కొన్ని ఇచ్చారు, అక్కడ ఎలక్ట్రిసిటీ దానికి ఇచ్చారు, హాస్పిటల్కు కొంత భాగాన్ని కేటాయించడం జరిగింది. అలాగే దానివల్ల మాకు 13 ఎకరాలు ఉండాల్సిన ప్లేస్లో ఇవన్నీ 3-4 మళ్ళీ ఆక్యుపై చేశారు. దానివల్ల ఏంటంటే అక్కడ వాటికి గడ్డి లేదు. గడ్డి మినిమం పచ్చి గడ్డి లేదు, ఎండు గడ్డి ఉండదు. ఉన్నా కానీ వాటికి వేసే నాదులు లేడు. అక్కడ 10 మంది వర్కర్స్ అంటారు. ఎప్పుడు 2-3 కంటే ఎవరు కనిపించట్లేదు. ఆడ మనకు కావాల్సింది డాక్టర్ ఉండాలని అంటున్న వెటనరీ డాక్టర్, వెటనరీ అసిస్టెంట్స్ ఒక 5 స్టాఫ్ ఉండాలి. దానికి 24 hours సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉండాలంటున్నాం. అక్కడ ఏమైనా ఇష్యూ జరిగితే వాటికి అక్కడ మెయింటెనెన్స్ చేయడానికి డాక్టర్స్ అక్కడ వెసులుబాటు ఉండడానికి కూడా ఏం లేవు. అక్కడ డాక్టర్ కంపల్సరీ ఉండాల్సిందే. దానివల్ల బాగా ప్రాబ్లం జరుగుతుంది. అక్కడ దగ్గర కొన్ని 100 గోవులు చనిపోతున్నాయి. 97 నుంచి మేము ఈ ఉద్యమం చేస్తున్నాం గోరక్ష చేయాలని చెప్పేసి. 2008లో అక్కడ గోశాల నిర్మాణం కోసం గోశాల లేదని చెప్పేసి ఆమరణ నిరాక్ష చేయడం జరిగింది. దానివల్ల అక్కడ గోవులు చనిపోతున్నాయి. గోవులకు ప్రతిష్టత ఉన్న దేవాలయంలోనే గోవులకు రక్షణ లేదు. వాటి పాపం రోజు తిరుగుతూ ఉంటాయి. వాటికి షిఫ్ట్ వారీగా 4 షిఫ్ట్లు పెట్టమని చెప్పాము. ఆ షిఫ్ట్లు ఏం లేవు. అవి వచ్చి తిరిగి అలసిపోయి ఆడ పడిపోతున్నాయి. వాటికి ఆదరణకరమైంది. మీరు చెప్పండి. కోడెమొక్కులు చాలా ప్రాశస్తమైంది. అక్కడ ఎవరైనా భక్తులు వస్తే కోడెమొక్కులు చెల్లించుకొని రాజన్న దర్శనం వెళ్ళిపోతారు. మీరు గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ మార్పు లేదు. మొన్న చూస్తే అనారోగ్యంతో గోవులు చనిపోయానని చెప్పి అధికారులు ప్రకటించి చేతులు దులుపుకున్న సందర్భం. వాటి మీద అసలు ఎలాంటి విచారణ కావాలని కోరుకుంటున్నారు? ఒకవేళ గోవులు చనిపోతే దానికి సంబంధించిన ఏదైనా ధృవీకరణ ఉంటుందా? అసలు ధృవీకరణ లేదు. గోవులు చనిపోతున్నాయి, వాటి పట్టించుకునే నాతుడే లేదు. మొన్న వర్షంలో ఎండుతున్నాయి, నానుతున్నాయి. దాని గురించి కూడా మేము 4 సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. 2 months కింద ఆల్ ఇండియా గోరక్ష ప్రముఖ వస్తే కూడా మేము పోయి కలిసి ఇలా జరుగుతుంది, దీని మీద అసలు పట్టించుకునే నాతుడే లేడు, వీటిని పట్టించుకోవాలని చెప్పేసి చాలాసార్లు ఉద్యమం చేసి అక్కడ ఆమరణ నిరాదీక్ష నేను 2008లో చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాదీక్ష చేశాను. అక్కడ 2 రోజులు నేను నిరాదీక్ష చేసిన తర్వాత గోశాల శాంక్షన్ అయింది. 13 ఎకరాలు తిప్పాపూర్లో శాంక్షన్ అయింది. దానికి గోశాలకు 13 ఎకరాలు ఉన్న ప్లేస్ ఇప్పుడు కూడా దానిలో అన్యక్రాంతమైంది. దానికి గడ్డి లేదు, పచ్చి గడ్డి ఉండాలని చెప్పేసాడు. మినిమం ఇక్కడ 10 ఎకరాల పచ్చి గడ్డి దానికి నిత్యం అవసరం. గడ్డి లేకుండానే చనిపోతున్నాయి. మెయిన్గా ఏంటంటే అక్కడ మెయింటెనెన్స్ లేదు, డాక్టర్స్ లేరు. దీనికి అక్కడ మొత్తం లోపం అంతా ఈ ఎండోమెంట్ అశ్రద్ధతనం వల్ల, ఈ ఎండోమెంట్ వల్లనే ఇవన్నీ ప్రాబ్లం జరుగుతాయి. ఎండోమెంట్ వాళ్ళు జీతాలు దొబ్బుతున్నారు తప్ప
వాటిని రక్షించాల్సిన బాధ్యత లేదు, వాళ్ళకు మినిమం నాలెడ్జ్ లేకుండా ఉన్నది. అసలు గో గురించి ఆలోచించే వ్యక్తుల్లోనే అక్కడ పెట్టాలని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక ఫెడరేషన్, గోశాల ఫెడరేషన్ అంటే ఆయనకి ఇచ్చారు. అది ఎవరు మహేష్ అగర్వాల్ అంటే ఆయన తీసుకెళ్ళి కొన్ని వేల గోలు తీసుకెళ్ళి అవి మిస్యూజ్ అయినాయి. వాటి గురించి కూడా అడుగుతున్నాం మేము. వాటి గురించి ఎన్ని వేలు ఇచ్చినట్టే దగ్గర వేల సంఖ్యలో అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాటి ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు, ఏం చేశారు, వాళ్ళు ఎటు పోయినాయి అనే దాని గురించి కూడా లెక్కలేదు. ఇప్పుడు దాని గురించి మేము ఈఓ గారిని మేము 2-3 సార్లు నిలేదని జరిగింది. ఇప్పుడు తాత్కాలిక ఈఓలు ఉంటారు, కంపల్సరీ దానికి స్టాండింగ్ కంపల్సరీ ఉండాల్సిన ఈఓలు ఉండాలి, ఈఓ కంటిన్యూషన్ ఉండాలి. మధ్యలో 4 నెలల కోలు 3 నెలల కోలు చేంజ్ అవుతున్నారు, దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు గో సంరక్షణకు సంబంధించి చాలా ఇటు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి, ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్ అయితే పోరాటం చేస్తుంది. ఇందులో ఆవులను కబేలాలకు తరలించే పరిస్థితులు కూడా మీరు అడ్డుకున్నారు మీ సంరక్షణ సమితి ద్వారా. ఇప్పుడు ప్రస్తుతము ఒక పతాక శీర్షికలో ఉన్న ఈ విమర్శను వేములవాడ రాజరాజన్న స్థానానికి సంబంధించిన కోడెమొక్కల సంరక్షణకు మీ ప్రధాన డిమాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ చాలాసార్లు మీరు పోరాటం చేసినా కూడా అధికారంలో మార్పు లేదు, దీన్ని ఎలా తీసుకోవచ్చు? దేవాదాయ ధర్మాదాయ రక్ష అవుతుందో కోడెమొక్కలకు వచ్చే మొత్తం కూడా హిందువుల డబ్బులే, హిందువులు మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నారు. హిందువులకు వచ్చిన డబ్బులని కనీసము ఎండోమెంట్ వాళ్ళు గోరక్షకు ఉపయోగించుకోవట్లేదు. ఈ డబ్బులు ఎవరి, వేరే గవర్నమెంట్ ఇవ్వట్లేదు. దేవాలయం నుంచి వస్తున్న, వేములవాడ దేవాలయం వస్తున్న డబ్బులని కూడా వేములవాడ దేవాలయానికి గోరక్షకు ఉపయోగించట్లేదు. ఇది ఇంతకుముందు 2-3 సార్లు ఈవో గారు చెప్పినప్పుడు వీరు చెప్పినట్టు ఈవోలు మారుతున్నారు. తన పర్మనెంట్ వ్యవస్థ అవుతుందో లేదు. డాక్టర్ పర్మనెంట్ ఉండడు, ఆడ 12 మంది రిజిస్టర్లో ఉంటుంది. మేము ఒకసారి 2 సార్లు పోయి వచ్చినాం, 12 మందిలో 3 ఉంటారు అక్కడ. అసలు వాళ్ళు ఉంటున్నారా, ఓన్లీ రిజిస్టర్లకు జీతాలు తీసుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు. చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు గోవులు చనిపోతే సర్టిఫికెట్ ఇవ్వాలి, అనారోగ్యం చనిపోయినా ఎట్లా చనిపోయినది అది ఇవ్వట్లేదు. కనీసం గోవులు బయటికి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి ఎవరికి కూడా తెలియదు. 12 గోవులు ఉన్నాయి, 6కి వస్తున్నాయి, 6 నుంచి 100కి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. అంటే దయచేసి అక్కడ నుండి ఈవో కానీ మిగతా అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పట్టించుకొని దీన్ని సరైన చర్య తీసుకోవాలని కఠినంగా వీళ్ళని అది చేసుకోవాలని చెప్తున్నాం. జై శ్రీరామ్, విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి, విశ్వ హిందూ పరిషత్. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము స్పందించి ఓఎస్డీని శ్రీనివాస్ గారిని పంపడం జరిగింది. వారు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ కెపాసిటీకి మించి అక్కడ గోవులు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఈ కెపాసిటీకి మించిన గోవులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీకున్నంత వరకు ఎలాంటి సమాచారం ఉంది? 500 ఉండాల్సిన చోట 1500 ఉంటున్నాయి, 1000 ఉండాల్సిన చోట 2000 ఉంటున్నాయి, కాబట్టి ఇవి అనారోగ్యం చెందుతున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు మనము సమర్థించవచ్చు అనుకుంటున్నారు? మాకు మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే 500, ఇప్పుడు ఆల్రెడీ 400 కెపాసిటీ అంటారు, అక్కడ 10,000 కెపాసిటీ కూడా చేయొచ్చు. అది ఇక్కడ వీళ్ళు అశ్రద్ధతనమే. 10,000 కూడా ఇప్పుడు కోడెమొక్కలు అంటే వాళ్ళు నిత్యం ఇచ్చిపోతూ ఉంటారు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎండోమెంట్ది ఉంటుంది. ఎండోమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? 400కే పరిమితం అనేది అన్న రాసి ఉందా? కొన్ని వేల లక్షలలో ఆదాయం వస్తుంది. దానికి ఆల్రెడీ దానికి తగ్గట్టు 10 ఎకరాలు 13 ఎకరాల భూమి ఉంది. దానిలో ఇంకా సెట్ వేయమని చెప్తున్నాం. దానికి గడ్డి ఏర్పాటు చేయాలి, పచ్చిగడ్డి ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. ఇవి చనిపోయిన వాటికి ధృవీకరించిన ధృవపత్రాలు లేవు, ఎన్ని చచ్చిపోతున్నాయి, ఎన్ని ఉంటున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వాటి గురించి కూడా మేము అడుగుతున్నాం. ఓఎస్డీ గారు, సీఎం గారు సానుకూలంగా స్పందించి దీనికి ఓఎస్డీ గారిని పంపడం జరిగింది. చాలా సంతోషకర విషయం. ఇప్పటికైనా కోడలు పాపం అవి జీవిస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మంచి వాటికి భవిష్యత్తు ఉండాలని చెప్పి వచ్చే కోడెమొక్కలను వాటికి పవిత్రత కాపాడాలని చెప్పేసి సీఎం గారు చేసిన కృషికి మేము చాలా ధన్యులం. మేము వారికి నేను చేతులెత్తి మొక్కుతున్నాం. మేము కంపల్సరీ దానికి ఆ కార్యక్రమంలో మెయిన్గా ఇప్పుడు కావాల్సింది మాకు గోరక్షణే. మా గోమాతలు చనిపోతున్నాయి. అక్కడ మహేష్ అగర్వాల్ అంటేనే తీసుకుపోయింది. దాని లెక్క ఇది ఇప్పటివరకు రాలేదండి. దాని లెక్క కావాలని అడుగుతున్నాం. ఇక కొన్ని వేల గోవులు పట్టుకపోయారు, వాటికి ఎక్కడ పోయినాయి ఏంది అవన్నీ కబేలాలో తరలినాయి. ఆయనను ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, ఆయన పిలిపియాలి, ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి. మనకు కావాల్సింది ఏంటంటే గోరక్ష చేస్తున్నాం. మేము చనిపోతుంటే చూసుకుంటూ ఉండలేము కదా. మేము 10 సార్లు వచ్చి మేము ధర్నా చేసాం, రాస్తారోక చేసాం, అక్కడ వచ్చి ఎన్నో ఇష్యూస్ చేసినాం. అంటే ఈ మహేష్ అగర్వాల్ అనే వ్యక్తి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? ఏ ప్రభుత్వము హయాంలో వచ్చింది? అసలు ఈ కాంట్రాక్టు ఆయన సంరక్షణకు ఎవరిచ్చారు? ఇది టెండర్ ప్రక్రియ ఉందా లేకుంటే నామినల్గా ఇచ్చారా? 2008లో మేము ఆమరణ నిరీక్ష చేసినప్పుడు ఒక పెద్ద గోశాలను, ఒక 4-5 గోశాలను పిలవడం జరిగింది. అందులో మహేష్ అగర్వాల్ అంటే ఆయన వచ్చిండు. ఈయన తీసుకొని గోశాల ఫెడరేషన్ పేరు మీద మొత్తం టోటల్ నేను అన్ని రాస్తా తీసుకుపోతా అని చెప్తున్నారు. ఎక్కడ పోతున్నాయి ఏందనే లెక్కలేదు. వాటి మీద కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. వాటికి ఎక్కడ పోతున్నాయి? వాటి జీవన్ బతకాలని చూస్తున్నాం మేము, వాటిని చంపాలని చూడట్లేదు. బతికే ఎక్కడ ఉంటున్నాయి, ఏడవైనాయి అనేది ఇప్పటివరకు లెక్కలేదు. దాని మీద కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మాకు మెయిన్ కావాల్సింది ఏంటి? గోరక్ష. మాకు కావాల్సింది గోమాతలు కాపాడాలి. వాటికి 400 కెపాసిటీ కాదు, 1000 కెపాసిటీ ఉండాలి. అక్కడ 1000 కెపాసిటీ అవసరం. అవి ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటాయి. దాన్ని మనం బయటకు వెళ్ళగొట్టాం కదా, తీసుకుని నాకు గేట్ ముందర ఇచ్చిపెట్టిపోతున్నారని కొంతమంది చెప్తున్నారు. గేట్ ముందర ఎందుకు ఇచ్చిపెట్టిపోతున్నారంటే మీరు తీసుకోవట్లేదు కాబట్టి గేట్ ముందర ఇచ్చిపెట్టిపోతాను. మీరు కంపల్సరీ దాని మీద తగిన చర్య తీసుకోవాలి. ఈఓ గారు దీని పూర్తి బాధ్యత వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగ్
ప్రముఖ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి. ఇది మొత్తంగా మనం చూసాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ప్రాశస్తమైన కోడె మొక్కలకు సంబంధించి చాలా వివాదాలు చెలరేగుతున్న సందర్భంగా తాజాగా గోవులు చనిపోవడం మాత్రం ఒక చాలా సెన్సిటివ్ మ్యాటర్గా తీసుకున్న విశ్వ హిందూ పరిషత్ ఇప్పటికే ఉద్యమం చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. అయితే ఇదంతా కూడా మామూలుగానే సాగుతుంది. చాలా ఏళ్ల నుంచి కూడా వేములవాడ అంటేనే కోడెమొక్కులు, కోడెమొక్కులు అంటేనే వేములవాడ. ఈ రెండిటికి ముడిపడున్న ఈ బంధాన్ని ఈరోజు వీరంతా నిర్లక్ష్యం చేస్తున్నారని ఒక వివాదంతో ఒక ఆరోపణలు వస్తున్న సందర్భంగా ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. గోరక్షణకు సంబంధించిన కంప్లీట్ డాటా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ఇప్పటికే చాలా వేలాది గోవులను భక్తులు అక్కడికి వచ్చి దానం చేయడం జరుగుతుంది. మరోవైపు వీటికి కావాల్సిన ధాన్యాన్ని కానీ వీటికి ఫీడింగ్ ఇవ్వాల్సిన భక్తులు కూడా చాలామంది అక్కడ దాతలు ఉన్నారు. గడ్డి కానీ ధాన్యం కానీ ఇస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వీటి వల్ల రాబడి ఉన్నప్పటికీ కూడా వీటికి వెచ్చిస్తున్న ఖర్చు చాలా తక్కువైనప్పటికీ ఆలయ సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లనే గోవులు చనిపోతున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ధృవీకరణ కూడా జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నారు, గోరక్షణకు సంబంధించిన చర్యలు చేపడుతూనే వాటికి సంబంధించిన డాటా, వాటికి వెచ్చించిన ఖర్చులు, గోవులన్నీ ఎక్కడికి తరలిపోతున్నాయి, భక్తులు ఇచ్చిన గోవులకు సంబంధించిన చిట్టా కూడా కావాలని కోరుతున్నారు. మొత్తంగా ఒక రోజులో ఈ వ్యవహారం తేలినప్పటికీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పందించినట్టు కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే మొత్తంగా వేములవాడ రాజన్న సంబంధించిన కోడెమొక్కులు అలా ఉంచితే ఈ గోరక్షణకు సంబంధించిన ఉద్యమం ఎలా వస్తుంది. ఇప్పటికైనా అధికారులు పూర్తిగా దీనిపైన సమీక్ష చేసి రానున్న రోజుల్లో గోరక్షణతో పాటు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రక్షించాలని కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాలోకల్ న్యూస్, కరీంనగర్.